ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. నస్పూర్ మండల పరిధిలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 31వ డివిజన్లో మంగళవారం బీజేపీ పార్టీలో పలువురు చేరారు. నస్పూర్ మండల బీజేపీ అధ్యక్షుడు సత్రం రమేష్ ఆధ్వర్యంలో ఆ వార్డుకు చెందిన తిప్పని భీమయ్య, అతని అనుచరులు 200 మంది బీజేపీలో చేరగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ఆరోపించారు. మంచిర్యాల కార్పొరేషన్లో అభివృద్ధి శూన్యమన్నారు. కాంగ్రెస్ పార్టీకి కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గాజుల ముఖేష్ గౌడ్, పి కమలాకర్ రావు, పట్టి కృష్ణ, సదానందం, పానుగంటి మధు, పొన్నవేని సదానందం, శ్రీకాంత్, చల్ల విక్రమ్, తిప్పని వీరయ్య, లచ్చక్క, రాజయ్య, మల్లయ్య, పోచమ్మ తదితరులు పాల్గొన్నారు. డివిజన్లో తిప్పని భీమయ్య గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద చేరికల కార్యక్రమానికి వచ్చిన బీజేపీ నాయకులందరికీ కూడా నమస్కారం. అమ్మ, నేను ఒకటే విషయం చెప్తా. 2 సంవత్సరాలు అయిపోయింది గెలిచి, ఇది 3వ సంవత్సరం. ఈ 3 సంవత్సరాలల్లా మన మంచిర్యాలలో ఏం చేసిండు? ఈ 3 సంవత్సరాలల్లా ఆయన మాత్రం 100 కోట్లు సంపాదించాడు. 3 సంవత్సరాలల్లా ఎమ్మెల్యే మాత్రం 100 కోట్లు సంపాదించుకున్నాడు. ఇది మాత్రం ఆయన చేసిండు. మనకు ఎలక్షన్ల ముంగట ఏం చెప్పిండు? చాలా చెప్పిండు. మన మంచిర్యాల నుంచి నస్పూర్ది కత్తానికి ఒకటే ఫ్లైఓవర్ ఉన్నది, ఇంకో ఫ్లైఓవర్ కడతా అని అన్నాడు. ఆ ఫ్లైఓవర్ అటే పోయింది. 6 నెలల్లో పని మొదలు పెడతా అన్నాడు ఆయన ఇంటి ముంగట్టు నుంచి. ఆ ఫ్లైఓవర్ రాలే. గోదావరి మీద ఇంకో బ్రిడ్జ్ కట్టిస్తా అన్నాడు, అది అటే వీకింది. మంచిర్యాలలో శ్మశాన వాటిక మన డంప్ యార్డ్ నెల రోజులలో దాన్ని తీపిస్తా అన్నాడు, అది అటే పోయింది. ఇట్లా ఎలక్షన్ల కంటే ముందు చాలా హామీలు ఇచ్చింది. గెలిచినాక ఏమైంది? సంవత్సరం అంతా గెలిచిన మొదటి సంవత్సరం అంతా ఎవరు నా మాటినరు వాళ్ళని కొట్టాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళను జైలుకు పంపాలి. ఎవరైనా దుకాణంలో నా మాట వినలే అనుకో, దుకాణం కూడా కందకు అందవాలి. ఇక మన దుకాణానికి ఎవడు పోవద్దు. ఒక డాక్టర్ ఉంటాడు కదా, పిల్లంపల్లి శివరస్తా కాడ డావుకాన్ ఉంటుంది. ఆయన పోయి నీ పైసలు ఇవన్నీ అడిగారు. ఆయన నేనెందుకు ఇస్తానన్నాడు. తెల్లారు లేసరికి ఎంత పెద్ద కందకం దవ్విర్రు అంటే ఇక ఎవ్వరు రారాదు ఆయన దావకానకు. బెదిరించుడు. పండుగ పూట దసరా పండుగ, దీపావళి పండుగ ఉన్నప్పుడు పాపం దుకాణంలో అప్పుడే బిజినెస్ నడుస్తుంది. మొత్తం కందకాలు తవ్వి రీడికెళ్ళాడికి బెదిరించుడు, వసూలు చేసుడు. ఎవరన్నా వినకపోతే కొట్టుడే. పోలీసు వాళ్ళతోటి కేసులు పెట్టించి ఆదిలాబాద్ జైల్లో పెట్టిండు. మస్తు మందిని పెట్టించిండు. నాయకులను, పెద్ద పెద్ద నాయకులను పెట్టించిండు, కొట్టిపించిండు. ఇక్కడ కూడా మీ రోడ్డు గడిదిక్కున్న నాయకుని కూడా కొట్టిపించిండు. గెలిచింది వాళ్ళు దేనికి? చెయ్యి గుర్తొస్తే కాంగ్రెస్ ని గెలిపితే మీరు అందరు ఏమనుకున్నారు? ఆ కేసీఆర్ ఆయన కుటుంబము ఆ మోసాలు పోతాయి, వీళ్ళు ఏమన్నా పని చేస్తారేమో అని గెలిపించారు. గెలిపించినాక వీళ్ళు చేసేది ఏంటిది? గుండాయిజం, రౌడీజం, కొట్టించుడు. ఇంతకుముందు అన్నయ్య చెప్పిండు, ఎలక్షన్లప్పుడు ఎన్ని అబద్ధాలు ఆడినంటే మా చెల్లెళ్ళకి, అక్కలకు అందరికి ఒక స్కూటీ కొనిస్తా అన్నాడు. తులం బంగారం ఇచ్చిండు. ఎవరికైనా తులం బంగారం వచ్చింది? ఎవరికైనా పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు. అమ్మ చెప్తాను, కొత్త పెన్షన్లు వస్తలేవు. పెన్షన్లు 4,000. చదువుకున్న పిల్లగాళ్ళకు ఉద్యోగం రాకపోతే మా చెల్లెకు నెలకు 4,000. మొత్తం ఆ రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చిండు. ఆయన అక్కడ, ఈయన ఇక్కడ, ఇద్దరు ఇదే పని చేసారు. అందరూ మొన్న గత 4 ఏళ్ళ తర్వాత ఓట్లు అతిగా వేసారు, బాగా వేశారు. తక్కువ ఓట్లతో ఓడిపోయాను. మీరందరూ మళ్ళా సహకరించి మళ్ళీ భారీ మెజార్టీ గెలిపించాలని కోరుతున్నాను. తెలంగాణ స్టేట్లో 6 కార్పొరేట్లు ఉన్నాయి, 117 మున్సిపాలిటీ ఉన్నాయి. 6లో మనది అధిక మెజార్టీ వస్తే సారు మనకు అన్ని పనులు చేస్తాడు రాష్ట్రంలో. అంతేనమ్మా, అధిక మెజార్టీ. మొన్న తక్కువ ఓటుకు 5,000 ఇస్తారు, 10,000 ఇస్తారు, తీసుకోండి, న్యాయానికి ఓటేయండి. ఆ ధర్మం కొన్నాళ్ళు, ధర్మం ఎల్లకాలం పనిచేస్తుంది. నేను ఏ రాత్రి ఏ పగలైనా
రాత్రి అయినా నాలుగు తీసుడు కానీ చెత్త కానీ ఏ పని చేస్తాను రెడీ ఉంటా. నేను అవినీతి చేయ, అవినీతి చేస్తే నేను రోడ్డు మీద పట్టేయండి, రూపాయలు అంతా తీసుకోను. రోడ్డు నిబంధనలను పాటిస్తూ ప్రమాదాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని డీసీపీ భాస్కర్ అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మంచిర్యాల పట్టణంలోని హాల్లో రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనాలలో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్, హెల్మెట్ తప్పకుండా ధరించాలని, కండిషన్లో ఉన్న వాహనాలనే డ్రైవింగ్ చేయాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, సెల్ ఫోన్ చూడడం చేయరాదని, అతివేగం వల్ల, నెగ్లిజెన్సీ వల్ల ప్రమాదాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలలో 155 మంది చనిపోయారని అన్నారు. మీరు చేసే ఒక్క చిన్న తప్పు వల్ల ప్రమాదానికి గురైతే మీ కుటుంబం రోడ్డున పడే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి గోపీనాథ్, స్థానిక పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ అయితే హెల్మెట్ గురించి చాలా చెప్పడం జరిగింది. గత 7 సంవత్సరాల క్రితం పెళ్లి తర్వాత మన తల్లిదండ్రులు బతుకుతున్నారు. వారికి ఒకవేళ ఉన్నది మన ముఖ్యంగా ఇదేంటంటే మందు ఏదైతే ఉన్నదో అది తాగిలో కొన్ని రోజులైతే మానవ కలుగుతాడు, కానీ ఇది గంజాయి చాలా కష్టం ఉన్నది. మీ మీద ఆధారపడడం, మీ మీద ఆధారపడుతున్నారు. చాలా సురక్షితమైన ప్రయాణం కొరకు ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ద్విచక్ర వాహనం నడపడంలో తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి ఈరోజు తెలంగాణ పోలీస్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రోడ్డు ప్రమాదాల నివారణ కోసం చేపట్టిన అరైవ్ ఎలైవ్ అనే ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమాన్ని మంచిర్యాల నగరంలో చేపట్టడం జరిగింది. దీనిలో ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల జరిగే అనర్థాలు, జరిగే ప్రమాదాల గురించి, మరియు యాక్సిడెంట్ అయితే వెంటనే ఫస్ట్ ఎయిడ్ ఏ విధంగా వేయాలి, మనుషుల యొక్క ప్రాణాలను ఏ విధంగా కాపాడాలి, తర్వాత పోలీస్కి ఏ విధంగా సమాచారం ఇవ్వాలి, సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళకి ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ రావు, మరో రకంగా వాళ్ళను రహవీరుగా గుర్తిస్తూ వాళ్ళకి 25,000 రూపాయలు ఇస్తారని చెప్తూ విద్యార్థులకు, లారీ డ్రైవర్లకు, ట్రాక్టర్ డ్రైవర్లకు, ఇక్కడికి కొంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకొని వచ్చిన వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో రహదారులలో యాక్సిడెంట్స్ నివారణ కోసము 3E's ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్, అవేర్నెస్ ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడం కోసము కృతనిశ్చయంతో ఉన్నాము. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ, రోడ్ ట్రాన్స్పోర్ట్ సిబ్బంది గారు అండ్ హాస్పిటల్ నుంచి, మిడ్ లైఫ్ హాస్పిటల్ నుంచి డాక్టర్ గారు, మా యొక్క ఏసీపీ గారు, ఇన్స్పెక్టర్స్ అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తూ మంచిర్యాలలో 0 యాక్సిడెంట్ అయ్యే విధంగా మా యొక్క ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ. ఇన్స్పెక్టర్ డీసీపీ సార్ చెప్పినట్టు బేసిక్గా మంచిర్యాల జిల్లాలో పోయిన సంవత్సరంలో యాక్సిడెంట్స్ వల్ల చనిపోయిన వాళ్ళు 150+ ఉన్నారని అంటున్నారు. అండ్ నార్మల్గా క్యాజువాలిటీస్ అయిన వాళ్ళు మొత్తం కలుపుకుంటే ఆల్మోస్ట్ 860 to 870 పీపుల్ ఉన్నారు. మొత్తం చాలామంది ఫిజికల్లీ డిసేబుల్డ్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మేము కోరేది ఒకటే, పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహాయంతో అరైవ్ అలైవ్ అనే క్యాంపెయిన్లో బేసిక్లో భాగంగా ఈరోజు రోడ్డు సేఫ్టీ అవేర్నెస్ అనేది మాసోత్సవాలు జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగా అపీల్ ఒకటే, సార్కి మేము ప్రామిస్ చేస్తున్నాం, మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరపున పూర్తి సహకారం ఉంటుంది. అండ్ వచ్చే సంవత్సరం ఇదే టైంకి మంచిర్యాల జిల్లాలో సార్ చెప్పినట్టు 150 మంది చనిపోయిన వాళ్ళ క్యాజువాలిటీస్ని ఎట్టి పరిస్థితుల్లో 15 లోపు తగ్గించవలసిన రెస్పాన్సిబిలిటీ డిపార్ట్మెంట్ వారితో పాటు మాతో పాటు ప్రజలకు కూడా ఉంది. బేసిక్ రూల్స్ సార్ చెప్పినట్టు బేసిక్ రూల్స్, బేసిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ మీరు సెల్ఫ్ అంటే ఒకరోజు చెప్పేది కాదు, ఇది సెల్ఫ్ అవేర్నెస్ క్రియేట్ అయ్యి అందరం మారే వ్యవస్థలో భాగంగా ప్రతి ఒక్కరు కోరుకునేది ఒకటే, హెల్మెట్ ధరించండి, సీట్ బెల్ట్ పెట్టుకొని ట్రావెల్ చేయండి, ఓవర్లోడ్స్తో ఏ వెహికల్స్ నడపకూడదు. అండ్ ఇక్కడ నుంచి సార్ చెప్పినట్టు ఏ రోజైతే మాకు ఇంటిమేషన్ వస్తుందో డ్రైవింగ్ లైసెన్స్ కానీ బండి సీజ్ చేయమని 24 hours లోపు మేము సార్కి విత్ సస్పెన్షన్ లెటర్తో పాటు మొత్తం సార్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపించేట్టు మేము చేస్తాము. అండ్ అపీల్ చేసేది మంచిర్యాల జిల్లా ప్రజలకు ఒకటే, సురక్షితంగా ఇంటికి రండి, సేఫ్గా డ్రైవ్ చేయండి. థ్యాంక్ యూ. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.